వంకాయ బంగాళదుంప కర్రీ వండుతున్నానండి వాళ్ళైతే. దానికోసం మసాలా పట్టించాను. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అన్నీ ముద్ద మసాలాగా పట్టించాను. గిన్నె పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని ఈ మసాలా పట్టించింది కూడా దాంట్లోనే వేసి ఫ్రై చేసుకున్నాను. చేసుకున్న తర్వాత బంగాళదుంప ముక్కలు వేసాను. అది కొంచెం మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసి ఉప్పు కారం పసుపు వేసి దాన్ని కూడా కాసేపు మగ్గనిచ్చాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా బాగా ఎగిరిన తర్వాత వాటర్ పోసుకున్నాను. కాసిన ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని దాన్ని కూడా కాసేపు ఎగరబెట్టుకుని అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకుని దాన్ని మూత పెట్టుకుని అది మొత్తం ఎగిరిపోవాలి, వాటర్ అంతా ఎగిరే వరకు అట్టి పెట్టుకున్నాను. ఆయిల్ పైకి తేలే వరకు ఎగరబెట్టుకోవాలి మనం ఆ వాటర్ అనేది. మొత్తం వాటర్ అంతా ఎగిరిన తర్వాత అప్పుడు దింపుకున్నాను. వేడి బంగాళదుంప వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వంకాయ బంగాళదుంపల కర్రీ వండుతున్నానండి. పెద్ద సైజు వంకాయలు అయ్యి తెల్ల వంకాయలు అయితే మసాలా పట్టించాను. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉల్లిపాయలు గిన్నె పెట్టుకుని ఉల్లిపాయలు వేసి ఆయిల్ పోసి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అందులోనే. తర్వాత